కానీ సార్ ఆన్ దట్ నోట్ ఓన్లీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్కి అయోధ్య రాముడు ప్రమోషన్ తప్ప ఇంకేమీ లేదు అన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ దేశంలో ఏం పని చేతగానోడు ఎప్పటికీ ఒక దగ్గర కూర్చొని అరుగుల మీద అంటే ఊర్లలో అరుగులు ఉంటాయి. ఇప్పుడంటే పట్టణాల్లో అరుగులు కరువైనాయి కాబట్టి మరి మీకు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో రాత్రి 12ంటికి పడుకుంటేప్పుడు వాళ్ళు ఆవిడేదాన్ని అన్నదనుకో వీడు బీజేపీని తిట్టుడు రాముని తిట్టుడు పెడతాడు. అంతే వానికి రాముడు ఏంది, చరిత్ర ఏంది, ఎందుకు కడుతున్నారు గుడి, ఎవరు కడుతున్నారు? నరేంద్ర మోడీ గారు కట్టిరా గుడి? మీరు పోయి కట్టిరా? రఘునందన్ రావు గారు పోయి కట్టిరా? 500 సంవత్సరాల నుంచి అది హిందువుల ఆకాంక్ష. దానికోసం కొట్లాటలు నడిచినాయి, కోర్టు మెట్లెక్కిర్రు. చివరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ దేశంలో మేము అధికారంలో ఉన్నాం, ఉత్తరప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాం, మేము కోర్టులను గౌరవించేటువంటి మనుషులం. మీలాగా షాబానో బాను కేసు లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చింపేసి ఆడపిల్లలకి మనోవర్ తీయొద్దని చట్టాలు చేసిన వాళ్ళం కాదు. మేము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడ గుడి కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేసిండ్రు. గుడి పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్న ట్రస్ట్ పెద్దలు వచ్చి నరేంద్ర మోడీ గారిని పిలిచిర్రు, సోనియా గాంధీ గారిని పిలిచిర్రు, సీతారాం ఏచూరిని పిలిచిర్రు, బృందాకారత్ను కూడా పిలిచిర్రు. రావాల వద్ద మీ నిర్ణయం, మీ విఘ్నత, మీ విచక్షణ. అయినా మీరు హిందువులు అయితే కదా రావడానికి, మీరు కానప్పుడు ఎట్లా వస్తారు? ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్. ఎవరు మీరు? ఎవరి వారసులు? ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు? ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి? భారతదేశం లోపల తండ్రి కులం, తండ్రి మతం ప్రివేల్ అవుతుందా, తల్లిది ప్రివేల్ అవుతుందా? ఇందిరా గాంధీ కాబట్టి చివరిన గాంధీ ఉంది కాబట్టి మీరు గాంధీ పేరు పెట్టుకుంటే మీరంతా గాంధీలు అవుతారా? మీ తండ్రి ఏంది? ఎవరు? రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు? ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు? వాళ్ళు ఎందుకు హిందువులను రెస్పెక్ట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు హిందూ మతాన్ని గౌరవిస్తారు? ఎందుకు గౌరవించలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించుండ్రి. కృత్రిమంగా బొట్టు పెట్టుకుంటే బృందాకారత మేడం కూడా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. మరి ఆమె గుడికి వచ్చిందా? వస్తారు వాళ్ళు గుడికి. పొద్దున్నేసి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఈ డెమోక్రసీ అర్థమైంది భార్గవి గారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం డెమోక్రసీ. 100 ఓట్లు పోలైతే 51 కోట్లు ఎవరికి వస్తే వాడు ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. అంతేనా? ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. హిందువుల ఆరాధ్య దైవం ఎవరు? శ్రీరామచంద్ర ప్రభువు. ఆ గుడి కట్టమని రఘునందనో నరేంద్ర మోడీ గారు చెప్పలే. ఆ గుడి కట్టమని చెప్పింది ఎవరు? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మీ కడుపు నొప్పి ఎందుకు అంటున్నా? వస్తే దండం పెట్టు, ఇష్టం లేకపోతే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకో. ఎందుకు పొద్దున్న లేస్తే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తావు? ఒక రఘునందన్ని మీరు అడిగితే మెదక్కి ఏం చేసినామో నేను చెప్పిన. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళలో ఏం చేసారో చెప్పమంటే మీకు 10 గంటలు టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకు స్టూడియోకి పిలిచి ఒక పూట టైం ఇయ్యండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి దగ్గర 100 నుంచి 150 పథకాలు ఒక నిమిషం కూడా బ్రేక్ లేకుండా చెప్తా తల్లి నేను. అది మేము డెవలప్మెంట్ చేసి అడుగుతా ఉన్నాను. నేను ఇందాక చెప్పిన డెవలప్మెంట్ కాదా? ఎన్నడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందా? బిహెచ్ఎల్ చౌరస్తా ఎప్పుడైనా కాళ్ళకల్ గురించి ఆలోచించిర్రా? మేడ్చల్ గురించి ఆలోచించిర్రా? రైళ్ళ గురించి ఆలోచించిర్రా? సిద్దిపేటకు రైలు వచ్చింది అని ప్రధానమంత్రి గారు బొమ్మ పెడితే పోయి తన్నే సంస్కారం వీళ్ళది, ఇచ్చినోని తన్నే సంస్కారం వీళ్ళది. మేము కదా, మేము ఎవరం ప్రజాప్రతినిధులను లేకున్నా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా లక్ష్యంగా. మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము దాన్ని అన్నీ వెచ్చించి ఈ దేశం బాగుండడం కోసం పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టోటలీ సార్. మీరు ఇట్లా మాట్లాడుతుంటారు, మీడియాలో చూస్తుంటాం, ఎక్కడైనా మీరు పబ్లిక్ ఫోరంలో, సోషల్ ఫోరంలో ఎన్నో సమస్యలు లేవనెత్తారు, చాలా ఇష్యూస్ని మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిది కానీ, అటు చంద్రశేఖరరావు, ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు సడన్గా మధ్యలో వదిలేసినట్టు ఎందుకైంది? భార్గవి గారు, ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఐ కెన్ పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్. ఒక ప్రజాప్రతినిధిగా ఇంకొక ప్రజాప్రతినిధి చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుంటే వారి దృష్టికి